నారా లోకేష్. తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు అది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా గుర్తింపు పొందారు. అలాగే ఆయన టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మహానటుడు ఎన్టీఆర్ మనవడు కూడా. అటు తాత, ఇటు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు. నారా లోకేష్ మొదట వ్యాపార రంగంలో ప్రవేశించి ఆ తరువాత రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నారా లోకేష్ 1983 జనవరి 23న నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు హైదరాబాదులో జన్మించాడు. వీరికి ఉన్న ఏకైక సంతానం లోకేష్. లోకేష్ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాదులోనే కొనసాగింది. ఆ తరువాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి MBA చేశాడు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో BSc చేశాడు. లోకేష్ స్కూల్ దశలో ఉన్నప్పుడే తండ్రి ముఖ్యమంత్రి కావడంతో అత్యంత భద్రత మధ్య పాఠశాలకు వెళ్లేవారు. ఇక క్రమశిక్షణలోనూ లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. లోకేష్ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాక హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు. లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించాయి. అలాగే బిజినెస్ విభాగంలో హెరిటేజ్ పలు అవార్డులు అందుకోవడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు. లోకేష్ 2007 ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు తన మేనమామ బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. భర్త లోకేష్, మామ చంద్రబాబు రాజకీయాలలో బిజీగా ఉండడంతో వ్యాపార వ్యవహారాలను బ్రాహ్మణి చక్కబెడుతున్నారు. లోకేష్, బ్రాహ్మణి దంపతుల సంతానమే దేవాంశు. ఈ చిన్నారి ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. నారా లోకేష్ 2013 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆ పార్టీకి యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. 2009లో టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్ గారిదే. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలోనే పేర్కొన్నారు. ఇక పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. లక్షల మంది కార్యకర్తలకు ఆర్థిక, విద్య, వైద్య సదుపాయాన్ని అందించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత 2017 మార్చి 30న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిగా ఎన్నికయ్యారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ లో పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలను తీసుకున్నారు. ఆయన చేపట్టి ఆయా విభాగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడంలో తన వంతు పాత్రను పోషించారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోకేష్ శాసన మండలి సభ్యత్వము 29 మార్చి 2023న ముగిసింది. రాజకీయాలలోకి రాకముందే లోకేష్ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లోని ఒక మెంబర్. ఈ ట్రస్ట్ ద్వారా లోకేష్ విద్య, ఆరోగ్యపరంగా విశేష సేవలను అందించారు. ఎంతమంది పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం కల్పించడమే కాకుండా మరెన్నో ఆరోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడానికి, ఇతర అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలు అందించుటకు ఉపయోగపడే కార్యక్రమంలో రూపొందించారు.
గ్రామీణ పట్టణ ప్రజలకు ఈ ట్రస్ట్ ద్వారానే లోకేష్ మరింత చేరువయ్యారు. ఇక ఆయనకు వచ్చిన అవార్డుల గురించి పరిశీలిస్తే 2018లో స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఆయనకు వచ్చింది. బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ అవార్డు కూడా లోకేష్ సొంతం. అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నర్ పురస్కారం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం. ఒకప్పుడు అన్ప్రిపేర్డ్ అండ్ రా అని ముద్రపడిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా లోకేష్ ఎట్టకేలకు యుక్త వయస్సుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి 2024 లోక్సభ ఎన్నికల్లో భారీ స్కోరు సాధించిందంటే నారా లోకేష్ వేసిన చెమట రక్తం కారణంగానే. ఆయన పాదయాత్ర టీడీపీని జనంతో మళ్లీ కనెక్ట్ చేసేందుకు దోహదపడింది. అతిపెద్ద నాయకులు తరచుగా చెత్త సంక్షోభం నుండి బయటపడతారు. అది 41 ఏళ్ల నారా లోకేష్ అనే నిప్పులు చెరిగిన నాయకుడు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 23 సీట్లకు తగ్గిన తరువాత చాలా మంది రాజకీయ నిపుణులు ఇది తెలుగుదేశం పార్టీకి మరియు దాని అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చివరి ముగింపు అని అన్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ లో MBA చదివి వచ్చిన తర్వాత ఆయన వయస్సు 36. నారా లోకేష్ టీడీపీని ఎలా పునరుద్ధరించాడు అంటే చారిత్రాత్మక విజయానికి భారతీయ జనతా పార్టీ మరియు పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీతో చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకున్నారని పలువురు అభివర్ణిస్తున్నప్పటికీ టీడీపీ నాయకుడు లోకేష్ పాత్ర మాత్రం విస్మరించలేనిదే. గతంలో ఎన్నడూ లేని విధంగా మరియు పచ్చిగా అణగదొక్కబడిన నారా లోకేష్ చివరకు యుక్త వయసు వచ్చినట్లు కనిపిస్తుంది. ఆయన 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి లోకేషే విజయ సారథిగా భావించారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీల భారీ విజయం నారా లోకేష్ ఎదుగుదలకు, గెలుపు కోసం ఆయన వేసిన రక్తం చెమటకు కారణమైంది. సోషల్ మీడియాలో రీల్స్ మరియు షార్టులు నారా లోకేష్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అండ్ టీడీపీ మరియు ది రైజ్ ఆఫ్ LN నారా లోకేష్ అనే టైటిల్స్ తో గతంలో ఎన్నడూ లేని విధంగా మరియు నారా లోకేష్ చేసినటువంటి మంచి పనులు, నారా లోకేష్ చేపట్టిన యువకళం ప్రజల్లో ఒక ఊపును తీసుకొచ్చింది. ఆయన పాదయాత్ర ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని నెలకొల్పింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా నారా లోకేష్ యువగళం, నారా లోకేష్ పాదయాత్ర గురించే మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి నారా లోకేష్ కు సంబంధించి ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యూహాలు, విధానాలను రూపొందించడంలో నారా లోకేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. నారా లోకేష్ 4 రోజుల పాటు రోజుకు 28,000 అడుగులు నడిచారు అంటే ఆయన పాదయాత్ర కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 4,000 కిలోమీటర్ల మేర 400 రోజుల యాత్రను ప్రారంభించారు నారా లోకేష్. ఇక ప్రజలతో మమేకమై వారి సమస్యలను వినేందుకు, పార్టీ విధానాలు, లక్ష్యాలను వివరించేందుకు నారా లోకేష్ కు పాదయాత్ర వేదికగా గెలిచింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ప్రతిరోజు ఉదయమే ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అతను తరచుగా వృద్ధ మహిళలను కౌగిలించుకోవడం, చిన్నవారితో సెల్ఫీలు తీసుకోవడం, సాధారణ స్నేహపూర్వక పరిహాసాల్లో పాల్గొనడం మరియు యువకులను తమ్ముడు అని మరియు వృద్ధులను అన్నా, అన్నయ్య అని పిలుచుకునేవారు. ఇటువంటి లోకేష్ పాదయాత్రకు తన తండ్రి అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సమయంలో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని అక్టోబర్లో తను చంద్రబాబు విడుదలైన తర్వాత లోకేష్ మళ్లీ తన పాదయాత్రను ప్రారంభించి టీడీపీలో నెంబర్ 2గా గుర్తింపు పొందారు. ఇక లోకేష్ రోడ్డు మీద గడిపిన సమయం ప్రజల నిజమైన సమస్యలను చూడడానికి
మరియు అనుభూతి చెందడానికి అతన్ని మరింత దగ్గర చేసిందని ఖచ్చితంగా అనుకుంటారు. ఇంకా చాలా మైళ్ళు నడవాలి నారా చంద్రబాబు నాయుడు అని పోస్ట్ చేశారు. 100 రోజుల యాత్ర అతను ప్రతిరోజు సగటున ఇన్ని కిలోమీటర్లు నడిచారని కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ ఇండియా టుడే ఆయన తెలిపారు. ఇక భారత జోడో యాత్ర కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ప్రజాదరణ పొందిన అభిప్రాయాన్ని మార్చినట్లే యువగళం పాదయాత్ర కూడా నారా లోకేష్ ను ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో రీబ్రాండ్ చేయడానికి సహాయపడుతుంది. మరి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లతో గెలిచిన నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీలోని అభ్యర్థులు, నారా లోకేష్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి అటువంటి మన లోకేష్ కు మన అన్న, మన మనవడు అనే విధంగా ఎదిగిన మన నాయకుడు ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.